అందువల్ల ఇక్కడ అద్భుతమైన దేవుని యొక్క వాక్యము మనము చూస్తూ ఉన్నాము. నేను పరిశుద్ధుడను, మీరు నా బిడ్డలు, కాబట్టి మీరు పరిశుద్ధులు అయి ఉండుడి. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులు అయి ఉండాలి? ఎవరైతే దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డారో, ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటున్నారు, వారు దేవుని బిడ్డలు అయి ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు ఈ భూప్రపంచం మీద ఉంటారా అనేదే ప్రశ్న. వారు పరలోకంలోనే ఉండాలి కదా. అయితే ప్రభు ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఇక్కడ నువ్వు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 66 ఏళ్ళు నువ్వు బతుకు అని ఎందుకు ఇక్కడ పంపించాడు భూమి మీదకి? ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు అయి ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఎవరు పరిశుద్ధపరుస్తారు మనల్ని? మనల్ని మనమే దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ, ఒప్పుకుంటూ, ప్రభు యొక్క రక్తధారలో కడగబెడుతూ మనము శుద్ధి చేసుకోవాలి. మనల్ని మనము పరిశుద్ధంగా ఉంచుకొనుటకు నిత్యము భయభక్తులు నిలపాలి. మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క మంచి మాట మనం చూస్తున్నాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోనకూడదు. అర్థం చేసుకుందామండి. ఫర్ ఐ యామ్ ది లార్డ్ యువర్ గాడ్, యు షల్ దేర్ఫోర్ sanctify yourself and you shall be holy, for I am holy. Hallelujah. Neither shall ye defile yourselves with any manner of creeping things that creepeth upon the earth. భూమి మీద ప్రాకు నివసించు ఏ ప్రాణుల వల్ల కూడా మీరు అపవిత్రపరచుకోకూడదు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక మీరును